నేర్పించండి. కూడి వస్తున్నాం, ఏదో వింటున్నాం వెళ్తున్నాం అని కాదు ప్రభా. ప్రతి వాక్యం మా హృదయానికి తగులును గాక, మేము స్పందింతుము గాక, ఆ వాక్యానికి మేము లోబడదుము గాక. అవును ప్రభా, శరీరం నిష్ప్రయోజనం అన్నాం. మరి ఈ శరీరం కూడా ముఖ్యమే. మరి ఈ శరీరాన్ని మేము ఎలా డీల్ చేయాలో నీ వాక్యం ద్వారా మాకు నేర్పించండి. లేఖనాల మర్మాలు మాకు నేర్పించామని అయ్యా, ఈ వాక్యం నీ నుండి మాకు వచ్చిన గాక. నన్ను మరుగుపరుచుకొని నువ్వు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే నిలబడి మరి 82వ కీర్తన చదువుదాం. మన మధ్య ఉన్న సత్యవతి ఈరోజు కీర్తన 82 చదువుతుంది. తర్వాత వాక్యము చదవటం ఈరోజు స్వామి స్టీఫెన్ చదువుతాడు. ఎవ్వరు కూడా వాక్యం చదవద్దు, డూప్లికేషన్ అవుతుంది. దయచేసి వాక్యం తీసి మీరు చదువుకోండి, అంతేగాని వాక్యము నేను చెప్తున్నప్పుడు వాక్యము పఠనాలు మన స్టీఫెన్ చదువుతాడు. కీర్తన గ్రంథం 82 సత్యవతి చదువుతాడు ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా. పరిశుద్ధ గ్రంథము దావీదు రాసిన కీర్తనలు 82వ అధ్యాయం 1 నుంచి ఉత్తర ప్రత్యుత్తరం. దేవుని సమాజములలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చెదరు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపెదరు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలు విడిపించుడి, భక్తిహీనుల చేతి నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారముల ఇటు అటు తిరుగులాడుదురు. దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారములలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. అందరం కలిసి చదువుదాం. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉన్నారు. బైబిల్ మూసివేసి అలాగే నిలబడి హృదయం మీద చేయించుకొని దేవుడు మనతో చెప్తున్న మాట, ఈ రోజు నేను తీర్పు తీరుస్తాను. ఐ విల్ జడ్జ్ యూ. ఒకవేళ దేవుడే తీర్పు తీరిస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ స్థాయిలో మన ఆత్మ ఉంది? ఆత్మను కాపాడుకోవడానికి ఏ స్థాయిలో మన శరీరం సహకరిస్తుంది? ప్రభా, నువ్వు నాతో మాట్లాడు, నీవే నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నీకు లొంగిపోయే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు ఇటు అటు కదలదు. కొద్దిసేపే దేవుడు ఒక వాక్యం విందాం. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏ వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడో. హల్లెలూయా. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చేసుకోండబ్బా. ఈరోజు మీ అందరికి చెప్తున్నా, ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా, ఒక పెద్దలాగా, ఒక స్నేహితురాలిలాగా, నాకు ప్రాణమైన మీ అందరితో ఒక విషయం చెప్తున్నా. ఏమన్నా చేసుకోండి, ఎలాగన్నా బ్రతకండి, కానీ ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలాగన్నా బ్రతకండి, ఇంకా మీ ఇష్టం, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు క్యాప్షన్ అదే, యువర్ స్పిరిట్ మస్ట్ రీచ్ హెవెన్. మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మ ఇచ్చినది ఎవరు కదా? ప్రసంగి అంటే ప్రసంగి 12:7 ఒకసారి చదువుతాం. ఈరోజు స్వామి చదువుతాడు వాక్యం. ప్రసంగి 12:7 వాక్యం చదువుతాం. 12వ అధ్యాయం 7వ వచనం స్వామి చదువుతాడు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరు. మన్నైనది మళ్ళీ మట్టిలో కలుస్తుంది. శరీరం ఏంటంటే మట్టి. చెప్పండి, శరీరం ఏంటి? దీనికే మనం అంతా విర్రవిగిపోతాం. మట్టిలోకి వెళ్ళిపోయే దీనికే మనం చాలా చాలా విర్రిపోతుంటాం. దీనికి కావాల్సిందంతా ఇచ్చుకుంటూ పోషిస్తూ ఉంటాం. తినకూడదు తింటూ ఉంటాం, తాగకూడదు తాగుతుంటాం, మాట్లాడకూడదు మాట్లాడుతూ ఉంటాం, చెయ్యకూడదు చేయిస్తూ ఉంటాం. ఇంకా శరీరంతో ఒక ఆటలు ఆడుకుంటూ ఉంటాం.
రేసులో జాగ్రత్తగా వాక్యం కొద్దిగా సేపే చెప్తాను, ఎందుకంటే ఆ వాక్యం మాత్రమే మీ గుండెల్లోకి వెళ్ళాలి కదా. మన్నైనది మట్టిలో మన్నై పోవాలంతే. అంటే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోవాలి. కానీ చదవమ్మా. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని ఒసగు వాని యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. మరలా పోవాలంతే, ఇంకేదన్నా చేసుకోను. ఇదొక ఏమంటారంటే ఒక ఆర్డర్, ఒక దేవుడు చెప్తున్న ఒక మాట, ఒక ఆజ్ఞ. మన్నైనది మట్టిలో కలవాలి, ఆత్మ నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి రాకపోతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దుష్టుడి యొద్దకు వెళ్తుంది, అంటే నరకంలోకి వెళ్తాం అన్నమాట. ఒకవేళ దేవుడిచ్చే ఆత్మను కాపాడుకోకుండా, అంటే ఈ శరీరం ఉన్నప్పుడే, బిడ్డలారా జాగ్రత్తగా వినండి, శరీరం ఉన్నప్పుడే ఆత్మను కాపాడుకోవాలి. శరీరం ఉన్నప్పుడే, బ్రతికున్న ప్రాణుల దేవుని స్తుతించగలరు. బ్రతికి ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడే, నీ అవయాలు సరిగ్గా పనిచేస్తున్నప్పుడే కదా. దుర్దినములు రాక ఉడిపే, నా జీవితం మీద ఇంకా ఆసక్తి నేను కోల్పోక ముందే, శరీరాన్ని నువ్వు లోపరుచుకోకపోతే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే వేరే ప్లేసే లేదు. రెండే ప్లేస్లు, ఒక్కటి దేవుడి దగ్గరికి, రెండోది దెయ్యం దగ్గరికి. ఈరోజు నిర్ణయం తీసేసుకో కదా, 2025 కూడా అయిపోతుంది. ఈరోజు ఒక నిర్ణయం కదా. ఆ నిర్ణయం ఏంటంటే, నా శరీరం నేను బ్రతికి ఉన్నప్పుడే, నా శరీరం నా ఆధీనంలో చేసుకోగల జ్ఞానము నాకున్నప్పుడే, తెలివి ఉన్నప్పుడు, మంచం మీద పడి వెంటిలేటర్ మీద ఉండి బ్రెయిన్ డెడ్ అయ్యి అప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చా మనం? లేదు. ఇప్పుడు బుర్ర పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది. ఏది మంచో ఏది చెడో, నిప్పును పట్టుకుంటే కాలుతుందని తెలుస్తుంది, వర్షంలో వెళ్తే తడుస్తుందని తెలుస్తుంది. జ్ఞానము, వివేచన మనకుంది. ఏది మంచో ఏదో చెడో తెలుసుకునే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఉన్నప్పుడే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ లేని మనుషులు లేరండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఊపిరి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఊపిరి లేని వాళ్ళు ఇక్కడ ఉంటే ఏమంటారు వాళ్ళని? శవం అంటారు. ఎంతమంది బ్రతికున్నారు? చేతులపై పక్కన వాళ్ళకి చెప్పండి, బ్రతికున్నా, నాలో ఆత్మ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నా. మన ఆత్మ అంటే మనిషిలో దేవుడు పెట్టిన ఆత్మ 2 విధాలుగా పనిచేయచ్చు. 2 విధాలుగా వేరుగా పనిచేస్తుంది. 2 విధాలుగా ఒకేసారి పనిచేయదు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దేవుడు మనలో ఉన్న ఆత్మ 2 విధాలుగా పనిచేస్తుంది. 2 వేరు విధాలుగా, అంటే ఒకేసారి 2 విధాలుగా పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఉదాహరణకి ఇప్పుడు నా ఆత్మ దేవుడు ఆత్మతో కలిస్తే దేవుడి పనులు మాత్రమే చేస్తుంది. నా ఆత్మ దెయ్యముతో కలిస్తే దెయ్యపు పనులు చేస్తుంది, అపవిత్రమైన పనులు చేస్తుంది. నా ఆత్మ దేవుడు దెయ్యంతో కలిసి ఉండవు. అర్థమైందా? చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటే నువ్వు దురాత్మతో ఉన్నట్టే. దేవుడు ఆత్మ నీలో లేదు. అందుకనే మనం చూస్తాము, మనం పాపము చేస్తున్నప్పుడంట దేవుడు ఆత్మ మన నుండి వెళ్ళిపోతుందంట కదా. మనం చూస్తాము, సంసోను పాపం చేసినప్పుడు స్పిరిట్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ హిమ్ అని ఉంటది. దేవుడు ఆత్మ వెళ్ళిపోయిందంట తన నుంచి. ఇస్కారాయితు యూదా దేవుడికి అవిధేయగా ఉండి ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో దేవుడు ఆత్మతో నుంచి వెళ్ళిపోయింది. అర్థమైందా? దేవుడు ఆత్మ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అర్థమైందా? మన్నైనది మట్టిలోనే కలుస్తుంది. ఈ ఆత్మను కాపాడుకునే దానికి ఈ మన్నైన శరీరము చాలా ప్రాముఖ్య పాత్ర పోషిస్తుంది. నీ శరీరం అందుకనే మట్టి అయినా చాలా ముఖ్యం. ఎందుకంటే నీలో దేవుడు ఆత్మను పెట్టుకోవచ్చు, నీలో దురాత్మను పెట్టుకోవచ్చు. అర్థమైందా? సమజ్మే ఆయా? అర్థమైందా? నా శరీరం నాది, నా ఇష్టం, నేను కదా.
అందుకే పాడాం, రాకడ సమయంలో సిద్ధపడే జీవితం నీకుందా? సిద్ధపడేది శరీరం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో అంత తొందర చేస్తుంటది, అంత తొందర చేస్తుంటది. కొట్లాడడం కానీ, గొడవలాడడం కానీ, అసూయతో కానీ, పాపంతో కానీ శరీరం చాలా నేత్రాశ, శరీరాశ, జీవపుడము అంతా శరీరానికి ఉంటాయి. ఈ శరీరాన్ని అందుకని గలతీ 5:17 ఒకసారి చదవమ్మా. గలతీ 5:17, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరము ఆత్మకును, చూడండి జాగ్రత్తగా విన్నాక నన్ను చూడండి. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా సార్లు చెప్పాను, యూత్ అందరు బైబిల్ తెచ్చుకోవాలి, రాసుకోవాలని. మరి చాలా యూత్ చాలా బాగా డెవలప్ అవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవాళ్ళు బైబిల్స్ తెచ్చుకుంటున్నారు, యవ్వనస్తులు బైబిల్స్ తెచ్చుకోవటం లేదు. అంటే బైబిల్ అంతా గుండెల్లో ఉందా? చదివేశారా బైబిల్ పూర్తిగా? కదా, నేను చదివాను ఒక 50 సార్లు పైన, అయినా బైబిల్ మోస్తాను ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, శరీరం చదవమ్మా. శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించుచున్నది. ఇవి ఒక్కదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్న. జాగ్రత్తగా వినండి వాక్యం, కొంచెం లోతుల్లోకి వెళ్దాం కొద్దిగా, మరి ఎక్కువగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పాలు నుంచి ఇప్పుడు సాలిడ్ ఫుడ్ లోకి వస్తారు, ఆ తర్వాత బిర్యానీలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందే బిర్యానీ పెడతారు కదా మీకు. ప్రైజ్ ది లార్డ్. శరీరం ఆత్మకు విరోధి అయి ఉండెను, ఆ రెండింటికి పని చేయదు. ఇదొక ట్విస్ట్ దేవుడు వాళ్ళకి ఇచ్చేశాడు, మన జీవితానికి ఇచ్చేశాడు. కాబట్టి ఈ రోజు విరోధి అయిన శరీరాన్ని లోపలున్న పరిశుద్ధాత్మతోటి ఎలా మనం కాపాడుకోవాలో సత్యాన్ని మనం నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైనది ఇది ఈ వాక్యం. మన శత్రువైన సాతానుడు మన ఆత్మ కంటే ముందుగా మన శరీరాన్ని లోపరుచుకుంటాడు. అర్థమైందా? ఫస్ట్ శరీరం లోపరుచుకున్నాడు. ఉదాహరణకి నాకు మేరీకి గొడవైంది, ఒకవేళ నా ఆత్మ చెప్తుంది మేరీని క్షమించు అని చెప్తుంది. ఓకే, ఏమనొద్దు, తన్ని క్షమించు అని చెప్తుంది. కానీ నా శరీరం ఏం చెప్తుంది అంటే, ఎందుకు క్షమించాలి, ఎందుకు అనాలి? ఆ కనిపించినల్లా నాకేమొస్తుంది? కోపం వచ్చేస్తుంది, సూటి పోటు మాటలు వస్తుంది, కళ్ళర చేసి చూస్తూ ఉంటాం వాళ్ళని. అది శరీరం. లోపల ఆత్మ ఒకటి చెప్తుంటది, శరీరము ఇంకొకటి చెప్తుంటది. సమజ్మే ఆయా, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన జీవిత విధానమేనండి ఇది. బైబిల్ ఎప్పుడు కూడా, లేఖనాలన్నీ కూడా మన జీవితానికి అన్వయించుకోవటమే. మన జీవితానికి అన్వయించుకొని మనం మాట్లాడాలి. శరీరం చెప్తుంది చెయ్యకూడనివే చెప్తాను. నేనైతే ఈరోజు చెప్తున్నా మీకు, చెయ్యకూడంది, మాట్లాడకూడంది, వినకూడంది, ఇదే చెప్తుంది శరీరం. ఆత్మ లోపల ఏం చేస్తుంటది కదా, ఘోషిస్తూ ఉంటది కదా. లోపల ఎక్కడో మన ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ఇట్లా తొలుస్తూ ఉంటాడు. అది కాదు, అలా చేయక. కానీ మనం ఏం చేస్తాం, చాలా సందర్భంలో శరీరానికి లోబడి అవి విరోధిగా ఉన్నాయని గ్రహించుకోవాలి. మొదటిది, మన్నైనది మట్టిలో కలుస్తుంది. శరీరం ఎంత ప్రాముఖ్యమైందో అంతే మట్టిలోకి వెళ్తుంది. అర్థమైందా? ఆత్మ దేవుడు ఇచ్చువాని ఎద్దకు వెళ్ళాలి. కాబట్టి శరీరం ఎప్పుడు ఆత్మతో ఏమవుతుంది, యుద్ధం చేస్తూనే ఉంటది, విరోధిగా. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో రోమా పత్రికలు అనుకుంటా అంటాడు, ఏం చేయాలనుకుంటున్నాను అది చెయ్యలేకపోతున్నాను, ఏం చెయ్యకూడదో దాన్నే చేస్తున్నాను, దాన్నే చేస్తున్నాను. ఫైట్. మీరు ఏమి చేయనిచ్చేందురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల మీరు లోబడతారు ధర్మశాస్త్రానికి. హల్లెలూయా.
శరీరం అంటది వ్యభిచారం చెయ్యి అంటది. శరీరం అంటది మోహపు తలంపులతో ఉండు అంటది. శరీరం అంటది విడాకులు తీసుకో అంటది. శరీరం అంటది గొడవ పడ అంటది. శరీరం అంటే చాలా చెప్తుంది. తిండిబోతుగా ఉండమని చెప్తుంది. శరీరం మందిరానికి ఎందుకు రావాలి కరెక్ట్ టైంకి కదా. ఆత్మలో నిర్ణయం తీసుకుంటావు గంట ముందు రావాలని, కానీ శరీరం ఏం చెప్తుంది, వర్షిప్ తర్వాత పోదాంలే, లేదా వాక్యం అయిపోయే లోపల వచ్చి కూర్చుంటే చాలే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనికి లోబడుతున్నావు, దేనికి లోబడుతున్నావు అన్నది ఈరోజు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మన్నైనది మట్టిలో కలుస్తుంది. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎరువుగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మా నాన్నగారు చనిపోయి 44 సంవత్సరాలు అయింది. 44 సంవత్సరాల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. అమ్మ నాన్న తువ్విన ఆ యొక్క గుంటలోనే మళ్ళీ అమ్మని పెట్టడం జరిగింది నారాయణగూడలో. నేను ఆసక్తిగా చూస్తున్నాను. లోపలికి వెళ్ళి ఎక్కడన్నా ఒక ఎముకన్నా ఒక గోరన్నా కనిపిస్తుందా, నాన్నది కదా, ఏదన్నా కనిపిస్తుందా అని తవ్విన దాన్ని చూస్తున్నా లోపలికి వెళ్ళి. అసలు ఏమీ లేదండి, ఉట్టి మట్టి ఉందంతే. అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఏంటది? మన్నైనది మన్నైపోతుంది. అసలు ఆనవాళ్ళే లేవు. పైన ఆ పలకం తప్ప, ప్లేట్ మేము రాసిన పేరు తప్ప లోపల డాడీకి సంబంధించింది ఏదీ లేదు. ఆఖరికన్నా వస్త్రం వేస్తాం కదా, ప్యాంట్ షర్ట్ వేసామో కోట్ వేసాము, గుర్తులేదు నాకు ఆ రోజుల్లో కదా, అవి కూడా లేవండి. వస్త్రాలకు ఒక చిన్న బట్ట ముక్క కూడా లేదు. అంత పోయింది. ఇది సత్యం. నువ్వు శరీరానికి ఎంత ఇష్టంగా పడుతున్నావో నేను కళ్ళతో చూసి చెప్తున్నా మీకు. ఉండదు అక్కడ. కానీ ఆత్మ ఇచ్చేవాడి వద్దకు వెళ్ళిపోతా క్షేమంగా. ఈ ఆత్మను కాపాడుకోవాలంటే ఈ శరీరం, మట్టైన శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. సమజ్మయ్యా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకే రోజు ఎవరైనా కొట్టాలని, ఎవరైనా తిట్టాలని, ఒక్కొక్కసారి మనకు బీపీ షూట్ అయిపోతుంది మధ్య కాలంలో, వయసు పెరుగుతుందేమో. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎవరైనా తిట్టాలి, ఎవరైనా కొట్టాలి, ఏదైనా చెయ్యాలి, లేదా ఒక మాట అనాలి అంటే, అమ్మో ఇది శరీరానికి వచ్చింది, దీనికి నేను ఒక్క నిమిషం ఆపుకుంటే చాలు, నేను ఆత్మను కాపాడుకోగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భర్త ఒక రోజు వెళ్ళాడు, పనికని వెళ్ళాడు. 500 పనికి తీసుకొస్తానన్నాడు. ఓకే, ఆ 500 వస్తే ఒక 100 రూపాయలు చికెన్ కొనుక్కొని మిగతా సామాన్లు కొనుక్కొని వంట చేసుకొని మంచిగా తిందామని భార్య అనుకుంది అనుకోండి. సాయంత్రం భర్త వచ్చాడు, ఆయన డబ్బులు తీసుకొని రాలే. కూలీకి వెళ్ళాను కానీ ఆ ఓనర్ రేపిస్తానన్నాడు అని అన్నారు అనుకో, భార్య ఏమవుతుంది? పెద్ద వారే కదా, యుద్ధమే. నువ్వు కూర తెస్తావనుకున్నా ఒక్క పూట ఒక చికెన్ కూడా మొక్క పెట్టలేవనా, చాలా గొడవలు అవుతాయి. అదే ఆత్మలో ఉంటే పర్వాలేదు. రోజంతా పనిచేసి వచ్చావు కదా, ఇద్దరం ఒక్కొక్క చెరో గ్లాస్ వాటర్ తాగి పడుకుందాం. దేవుడు రేపు పెట్టాడేమో మనకి చికెన్. ఆత్మ శరీరం అంటే ఇదే. వింటున్నారా పిల్లలు? అభిషేక్ని తీసుకున్నాం ఈరోజు, బాగున్నాడు ఈరోజు. ఇప్పుడు పొద్దునే కల్లోకి వచ్చాడు. అభిషేక్ ఫిజిక్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న కదా 25 మార్క్స్ అనుకో, 25కి 25 ఎక్స్పెక్ట్ చేశాడు, ఆశించాడు. ఎందుకంటే చదువుతున్నాడు, చూస్తున్నాడు వాళ్ళ నాన్న. రెండోది టైంకి కాలేజ్కి వెళ్తున్నాడు. బాబీ కాబట్టి ఎక్కడ డోకా ఉండదు, టైంకి ఫీజు కట్టేస్తాడు కదా, పర్ఫెక్ట్ పర్సన్ కదా, ఎక్కడ డోకా లేదు. అన్ని ఆయన పనులు ఆయన చేస్తున్నాడు, ఈయన పనులు ఏం చేస్తున్నాడు. బాబీ అనుకున్నాడు ఈసారి ఫీజులో 25కి 25 రావాల్సిందే. రిజల్ట్ వచ్చింది. మామూలుగానే స్మైల్ ఉండదు ఫేస్ లో, ఇంకా డల్గా వచ్చాడు అనుకో అభిషేక్. ఏమైందిరా కదా, డాడీ 12 మార్క్సే వచ్చాయి.
12 ఎంత ఫీజు కట్టాను తెలుసా నీకు? ఎంత కట్టారో తెలుసా నీకు? చదువుతున్నావా? పుస్తకాల మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నావా అని అరవచ్చు, లేదా కొట్టొచ్చు, లేదా నువ్వు చదవటం నేను చూసా, నువ్వు కష్టపడటం నేను చూసా. ఇదే కష్టం ఇంకొన్ని ఎక్కువ చేస్తే నెక్స్ట్ టైం 25 వస్తుందని చెప్పచ్చు. శరీరమా ఆత్మనా? 1, 2, 3 ఏది ఎంచుకుంటావు? దాన్ని బట్టి నీ శరీరం పనిచేస్తుందా, నీ ఆత్మ పనిచేస్తుందా తెలుస్తుంది. రెండింటికి విరోధి. శరీరం ఆత్మకు 2 విరోధి. కాబట్టి ఆత్మను ఎప్పుడు కాపాడుకోవాలి? నువ్వు 10వ భాగం ఇచ్చావా, వంటంత ఇచ్చేసావా, నువ్వు ప్రార్థనకు వస్తున్నావా, శనివారం ప్రార్థనలో పాల్గొంటున్నావా, ప్రతి రోజు 9 గంటల ప్రార్థన పాల్గొంటా, అదంతా వేరు. ఆత్మని కాపాడుకుంటున్నావా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రైజ్ ది లార్డ్. రెండోది చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉండండి, 6, 7 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయం 6, 7 వచనాలు. ఆత్మానుసారమైన మనసు జీవమును. ఒక నిమిషం, మళ్ళీ ఆ రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన, జాగ్రత్తగా నన్ను చూడండి. ఆత్మానుసారమైన జీవితము జీవనమును సమాధానమయ్యున్నది, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా చేస్తుంది. అది విరోధంగా ఉంటుంది అంతే. జీవంతో ఉండాలంటే ఆత్మానుసారం ఉండాలి. శరీరం ఏం చేస్తూ ఉంటదంటే ఎప్పుడు కూడా ఎవరితో గొడవ పడదామా, ఎవరితో తిట్లు తిందామా, ఎవరి గురించి చాడీలు చెప్దామా, ఎవరి మీద నేరాలు మోపుదామా, ఎవరి గురించి ఒక పబ్లిసిటీ ఇచ్చేద్దామా కదా. తెలిసేది ఇంతంట, చెప్పేది చాటంత. వేస్ట్. శరీరం వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఏమవుతుందో, చెప్పించుకున్న వాళ్ళకి ఏమైందో తర్వాత సంగతి, కానీ నీ ఆత్మ నువ్వు కోల్పోతావు. ఆత్మ కోల్పోతే ఎక్కడ ఉంటది? ఇంకా వేరే ప్లేస్ ఉండదు, నరకమే. చెప్పండి, ఎక్కడ పోదాం అందరం కలిసి? నరకంలోకి పోదామా, పరలోకంకి వెళ్దామా? హల్లెలూయా. చెప్పండి అప్ప గట్టిగా, ప్రైజ్ ది లార్డ్ కదా. డౌట్ మనకి, అందుకే గట్టిగా నోరు రాట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా 7వ వచనం చదవవా? ఏలైనగా శరీరానుసారమైన మనసు. చాలు. శరీరానుసారమైన మనసు అంటే శరీరం కోరుకుంటున్న మనసు. శరీరం ఏం కోరుకుంటుంది? కోరికలు పుట్టండి. శరీరం చూపించండి. శరీరం అని మర్చిపోయాను అడగడం. శరీరంతో వచ్చారు కదా, వచ్చారా? ఆత్మతో వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శరీరంతో వచ్చావా, ఆత్మతో వచ్చావా? పక్కన చెప్పండి. నేనైతే ఈ భోజనాల టైంతో ఒకరితో గొడవ పడడానికి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. డౌట్. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో పోరాడుతున్నాడు. రాత్రి నుంచి పోరాడుతున్నాడు. 1 గంట పడుకున్నానేమో. లే అని చెప్పాడు దేవుడు. ఈరోజు లేచి మాట్లాడుతున్నా దేవుడి సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. చేరే అక్కడ కూర్చోపమ్మ, లోపల చేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మ 7వ వచనం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్సర్సైజులు చేసినా, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆధ్యాత్మికలో ఎంత చేసినా, పరిశుద్ధాత్మ పాటలు పాడినా, కళ్ళు మూసుకొని పాడినా, చేతులు ఎత్తి పాడినా, నువ్వు శారీరకమైన మనసు వాడివైతే, శారీరకమైన మనసు కలిగిన దానివైతే అది ఆత్మకు విరోధి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కనెక్టివిటీ ఉండాలి. విరోధంగా ఉన్నా నేను మాట్లాడే మాట, నేను చూసే చూపు నా జీవితానికి ఆత్మీయంగా ఉండాలి. అందుకే మనంతా ఆత్మీయ కూడిక అంటారు, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అంటే అందరు ఆత్మతో కలిసి ఉండాలి, శరీరంతో కాదు. శరీరంతో కలిసి ఉంటే ఖచ్చితంగా రోజుకు గొడవ అయ్యేది. ప్రైజ్ ది లార్డ్.
ఇంకా చదవడం 8, 9 వచనాలు చాలా బాగున్నాయి. కాగా శరీర స్వభావం గలవారు. చూడండి జాగ్రత్త, ఇక్కడ స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్వభావం ఉంటది కదా, ప్రతి ఒక్కరికి. నీకే స్వభావం ఉంది? ప్రైజ్ ది లార్డ్. నవ్వే స్వభావం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఎన్ని తిట్టినా సరే నవ్వుతూనే ఉండాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది ప్రేమించే స్వభావం ఉంటది కదా, రకరకాల స్వభావం కదా. చదువమ్మా, మళ్ళీ చదువు. కాగా శరీర స్వభావం గలవారు, శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. మరి చెప్పమ్మా. దేవుని సంతోషపరచనేరరు. హలో, శరీర స్వభావము కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఇప్పుడు చెప్పు, మరి ఎవరిని సంతోషపడుతున్నావు? నేను శరీరంతో జీవిస్తే నేను దేవుడిని సంతోషపెట్టలేను, మరి ఎవరిని సంతోషపడుతున్నా కదా. మందిరంలో ఉంటూనే దయ్యానికి సంతోషపడుతుంటాం మనం, దేవుడు సన్నిధిలో ఉంటూనే కదా. దేవుడితోనే ఉన్నాడు ఇస్కారైత్ యూదా, యేసయ్యతోనే ఉన్నాడు. శరీరానికి లోబడిపోయాడు. ఎవరిని సంతోషపెట్టాడు? శరీరానికి సంతోషపెట్టాడు. డబ్బుల్ని సంతోషపడుతున్నాడు, ఆ శత్రువుల్ని సంతోషపడుతున్నాడు. ఎక్కడున్నాడు? దేవుడి సన్నిధిలోనే ఉన్నాడు. దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుణ్ణి సంతోష పెట్టకపోతే దేవుడి సన్నిధిలో ఎట్లా ఉంటావు నువ్వు? దేవుడి దగ్గరికి ఎట్లా వెళ్తావు? సమజ్మే అయ్యా, అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? నేను దేవుడిని సంతోష పెట్టాలంటే ఈ శరీరాన్ని నేను సిలువ వేయాలి, నలగొట్టుకోవాలి, నేను శరీరాన్ని చితగొట్టుకోవాలి. శరీరాన్ని బూతు మాటలు కావచ్చు, అబద్ధపు మాటలు కావచ్చు, నిందలు కావచ్చు కదా, సూటి పోటి మాటలు కావచ్చు. ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిందే నేను చెప్తాను. అవునా కదా? తెలుసా అండి మీకు? గట్టిగా చెప్పండి, లైవ్ లో కూడా వింటారు. దేవుడు ఏం చెప్పమంటే అదే చెప్తా కదా. ఈ చిన్న సంఘంలో గ్రూపులు తయారవుతున్నాయని దేవుడు చెప్తున్నాడు. విభజించి పరిపాలిస్తే అది సాతాను రాజ్యం అవుతుంది, దేవుడి రాజ్యం కాదు. అర్థమైందా? మనందరం యేసుకి సంబంధించిన వాళ్ళం. యేసు కులం మంది. ఏ కులం మంది? ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకటి నా జాతి, నా వాళ్ళు, అని గ్రూపులు తయారు చేసావనుకో, నీతో పాటు కదా ఎంతమందిని తీసుకెళ్తాం? మొత్తాన్ని తీసుకెళ్తాం నరకానికి. చెడ్డ కోతి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విరోధం శారీరక మనసు కలవారు. చదవమ్మా. దేవుని ఆత్మ సంతోష పెట్టలేదు. శరీరం మనసు కలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గల. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడి ఆత్మ నీలో నివసించి ఉన్న ఎడల మీరు దేవుడికి సంబంధించిన వాళ్ళు ఆత్మ స్వభావం కలవారు. ఆత్మ తొందరపడదు. పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనిషి ఆత్మ తొందరపడదు, ఆలోచిస్తుంది ఒక మాట అనే ముందు. అందుకే చాలా సార్లు తొందరపడి మాట్లాడే వాళ్ళకి కొంచెం ఆలోచించి మాట్లాడు అంటారు. ఎందుకంటే లోపల ఉన్న వాడిని అడుగు. లోపల ఒకళ్ళు ఉన్నారు, నీ ఆంతరిక పురుషుడు, వాళ్ళని అడుగు మాట్లాడే ముందు. నోటికి వచ్చింది ఇష్టం వచ్చిన మాట్లాడటం కాదు అంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. కొంతమంది నోటికి ఎంత వస్తాయి అంటే, ఎందుకంటే శరీరం డామినేట్ చేస్తూ ఉంటది. తొందరగా కించపరుస్తుంటారు, బాధ పెడుతుంటారు, కన్నీరు కారుస్తుంటారు, ఖచ్చితంగా నరకంలో ఉంటారు. ఆత్మ మనస్సు కలిగి ఉండాలి. మీకు తెలుసా ఆత్మకు మనసు ఉందండి? ఆత్మ ప్రేమ కలది, ప్రేమించే మనసు, సహించే మనసు. ఆ స్వభావమే డిఫరెంట్ అబ్బా. ఆ ఆత్మతో జీవిస్తే ఆ ఆనందమే చాలా
చుట్టుప్రక్కల ఎంత సమస్యలున్నా, ఎంత బాధున్నా, తాత్కాలికంగా కంటిలో కన్నీరు ధారాళంగా ప్రవహిస్తున్నా ఆత్మ మాత్రం ధైర్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు మీతో నాతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 8-9 వచనం ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చేసాం ఒక ముఖ్యమైన అంశంలోకి. వింటున్నారా? అర్థమవుతుందన్న భాష, తెలుగు భాష అర్థమవుతుంది కదా? ప్రైజ్ ది లార్డ్. ఎవడైనను చదువు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. వాడు ఆయన కాదు. ఆయనకి వారికి ఆయనకి సంబంధం లేదు. నీలో క్రీస్తు ఆత్మ లేదా? లేదా పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నడిపింపబడటం లేదా? నువ్వు దేవుడికి సంబంధవి కాదు అంటున్నాడు బైబిల్. అందుకే రాగానే నించోంగానే చెప్పిన మాట ఇదే, ఏమన్నా చేసుకోండి అబ్బా, మీ ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళాలి. ఏమన్నా ఈ భూలోకాలు ఎన్నన్నా తల క్రిందలవు ఏమైనా కానీ పరలోకానికి మాత్రం చేరాలి. ఆత్మని దేవుడికి అప్పచెప్పాలి. యేసు ప్రభువు చేసిందంతే. పుట్టినప్పటి నుంచి నిందలే ఆయనకి. పుడుతూనే పశువుల పాకలో పుట్టాడు. ఏ ప్లేస్ అసలు ప్లేసే లేదు ఆయనకి. పుట్టినప్పుడు లేడు, చనిపోయినప్పుడు లేదు. భూమి ఆకాశం మధ్యలో వేలాడాడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా మా దగ్గర అయితే ఉంటది. మరి ఆ రోజుల్లో మీకు కూడా ఊర్లో ఉంటది అనుకోండి. మీకు కావలసిన సమాధి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటారు, అందులో వేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కొనుక్కొని పెట్టుకోవాలి సమాధి. యేసుప్రభు వారికి సమాధి కూడా లేదు. అరిమత్తయి యోసేపు సమాధి తన కోసం తవ్వించుకున్న సమాధిలో యేసుప్రభుని పెట్టుకున్నాడు కదా. మాట్లాడితే తిట్టేవాళ్ళే, అద్భుతం చేస్తే హేళన చేసేవాళ్ళే కదా. ఆత్మతో ఉంటే దురాత్మతో ఉన్నావని చెప్పాడు యేసు ప్రభు. అన్నిటినీ జయించి ఆఖరికి ఒక మాట అంటాడు, నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను. ఇంటూ యువర్ హ్యాండ్స్. ఇంగ్లీష్ నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ సరెండర్ మై స్పిరిట్. నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. ఆ దేవుడు బిడ్డలమే కదా మనం. ఏమన్నా చేసుకో. ఈరోజు చెప్తున్నాం మళ్ళీ ఒకసారి, నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడావంటే నీ ఆత్మ దేవుడి చేతికి వెళ్ళాలి. దేవుడి చేతికి వెళ్ళాలంటే ఈ శరీరం మన్నైదని తెలుసుకోవాలి. నువ్వు మట్టి పనులకు ఇష్టపడుతుంది శరీరం అని చెప్పాలి. మట్టికి నువ్వు లోబడితే మహిమను కోల్పోతావు. మట్టిని జయిస్తే మహిమలోకి ప్రవేశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. ఎలాగనగా తన శరీర ఏచ్ఛలు బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమన పంటను కోసుకుంటాడు. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఏ పంట ఏ విత్తనాలు వేస్తున్నాం. నేను శరీరముతో విత్తనాలు వేస్తే కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం, అవిశ్వాసం, అపవిత్రత కదా. మనలో ఉన్న చాలా మందికి ఊరికనే ఈసడింపు మాటలు, ఇట్లా ఏమంటారు, ఇట్లా మాట వదిలేస్తారంట కదా. అది ఎంత గాయమవుతుంది గుండెకి కదా. ఆడ గుండెల్లో ఎవరుంటారు? నీ శరీరం దేవుడు ఆలయం అని తెలియదా? నీ హృదయంలో దేవుడు నివాసం ఉంటాడని తెలియదా? ఆ విత్తనాలను శరీరం నుంచి వేస్తే పంట ఖచ్చితంగా పండుద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ విత్తనాలు పండుతాయి, శరీర విత్తనాలు పండుతాయి. శరీరంతో వేసే విత్తనాలు ఏమవుతాయంట చదవమ్మా. ఆత్మను బట్టి పోయి విత్తువాడు. అది ముందు చదివింట. ఎలాగనగా శరీర ఏచ్ఛలు బట్టి. శరీరం ఏమంటదంటే తొందరపడుతుంది. ఇందాక చెప్పినట్టుగానైనా ఇది చేసేసాలి, ఇది అదేసేయాలి కదా. పిల్లలు కూడా చాలా తల్లిదండ్రులను ఏం చేయాలంట మనము? తల్లిదండ్రులను కదా తిట్టాలి, అసహించుకోవాలి. ఒక మాట చెప్తే
ఇంకొక మాట మాట్లాడాలి అని ఉంది అక్కడ. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇంగ్లీష్లో అంటే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు? చేతుల పైకి. ఎంతమంది తల్లిని తండ్రిని గౌరవిస్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్ చెప్తే శరీరం అని చెప్తుంది కదా. ఒక్క మాట మాట్లాడితే ఆ తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. తల్లి బతుకుండగానే చచ్చిపోద్ది తెలుసా మీకు. హార్ట్ అటాక్ ఎక్కడో రాదండి కదా. ప్రతి తల్లులు, ఇక్కడ ఉన్న ప్రతి తల్లులకి స్కానింగ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇది హార్ట్ పరీక్ష ఏమంటారు తల్లి కాదు, సర్జరీ వద్దులే, ఊరిగా స్కాన్ చేస్తే, ఎంఆర్ఐ చేస్తే ఆల్రెడీ ఒక 10-15 సార్లు చిన్నగా స్ట్రోక్స్ వచ్చే ఉంటాయి. ఆ స్ట్రోక్స్ ఏంటి, ఎవరి నుంచి వచ్చినాయి? గట్టి చెప్పండి, పర్లేదు. శరీరం చెప్తుంది, తిట్టు, నీకు తెలియదులే నాన్న, ఒక్క మాట చాలు, నీకేం తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి, చిన్నగా ఒక మాట అడుగుతా, ఎంతమందికి మీ అమ్మ నాన్న బ్రతుకున్నారని ఇష్టం? ఎంతమందికి అమ్మ నాన్న చచ్చిపోతే ఇష్టం? తిట్టేవాడు, అమ్మ నాన్న తిట్టేవాడు, వాళ్ళు చచ్చిపోతే ఇష్టం అని అనుకుంటారు లోపల. ఇంకా మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. చదువమ్మా, గలతీ 6:8 చదువుతున్నా. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు, శరీరేచ్ఛల బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోసుకొనును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి గట్టిగా చెప్పండి కొంటాం. హల్లెలూయా. శరీరం ఆత్మ విరోధి. శరీరంతో విత్తువాడు క్షయమైనది అంటే పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ కాదు, కానీ పర్మనెంట్ ప్లేస్ పోతుంది. నిత్య జీవం కోల్పోతాం. నిత్య జీవం కావాలి అందరికీ? కావాలా వద్దా? చేతులు పైకెత్తి ఊపడమ్మా. కావాలా? నిత్య జీవం కావాలమ్మా? అందరు కావాలా? ప్రైజ్ ది లార్డ్. కావాలా? సుజ్ఞాన్, నిత్య జీవం కావాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకాష్ ఏం చేస్తున్నావు? హల్లెలూయా. నిత్య జీవం మనకి కావాలి అంటే ఆత్మ యొక్క విత్తనాలు విత్తాలి అంతే. శరీరం ఏం చేస్తుంది సార్? విత్తనివ్వదు. శరీర విత్తనాల విత్తమంటది. ఆత్మ విత్తనాలు విత్తితేనే నిత్య జీవంలో ఉంటారు. దానికి కావాల్సింది ఒకే ఒకటే తెలుసా? సహనం. ఏంటి కావాలి? గట్టిగా చెప్పండి. ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉందబ్బా? పేషెన్స్, సహనం. అది లేదు మనకి. అదే ఆత్మ సంబంధి. ఓర్పు ఎంతమందికి ఉంది? దీర్ఘ శాంతము. ఏ శాంతం? ఇవే ఆత్మ ఫలాలు, ఆత్మ విత్తనాలు ఇవే. దీర్ఘకాలం. అసలు నువ్వు ఒక మాట దేవుడు నాకు ఇచ్చాడు ఏంటంటే, సమయము కాక ముందు నువ్వు అసలు తీర్పు చెప్పొద్దన్నారు. వాక్యంలో ఉంది, వచ్చే వారం చదువుకుందాం దేవుని చిత్తం అయితే. ఆఖరి వరకు నువ్వు తీర్పు చెప్పొద్దు అన్నాడు దేవుడా. నేను అడుగుతున్నా, దేవా ఈ వారం నాకు చాలా క్రిటికల్ గా ఉంది అన్నప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? వాళ్ళు ఎందుకు ఇట్లా కొన్ని ప్రశ్నలు దేవుని అడుగుతుంటే, ఇది సమయము కాదు నీకు తీర్పు చెప్పడానికి అన్నాడు దేవుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేర్ ఇస్ టైం. ఎవరిని బట్టి, ఒక తాగుబోతుని బట్టి కూడా నువ్వు తీర్పు చెప్పడానికి లేదు తెలుసా? నువ్వు నీకు దేవుడు విరోధి కూడా తీర్పు చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏం దేవుడు ఎలా ట్విస్ట్ చేస్తాడో తెలియదు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా, యోబు గ్రంథం 19వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల వరకు. యోబు గ్రంథం 19వ అధ్యాయం
23 నుంచి 27 వచ్చిన. నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథములో రాయబడవాలని. అవి గ్రంథములో రాయబడాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, సువార్తలు 4, 5వ సువార్త నువ్వే అవ్వాలి. 4 గాస్పుల్స్, 5th గాస్పుల్ నేనే ఒక సువార్తగా మారాలి, నేనే ఒక లేఖనంగా మారాలి. గ్రంథంలో రాయాలంటున్నాడు. యోబు చదవమ్మా. అవి గ్రంథంలో రాయబడాలని ఎంతో కోరుచున్నాను. ఇవి కొంచెం గట్టిగా చదువు. అవి ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి, ఇనుప పోగులతో బండ మీద చెక్కబడి, సీసముతో నింపబడి నిత్యము నిలువబడవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడైనాడు. యోబు కథ మనకు తెలుసు, యోబు యొక్క శ్రమ మనకు తెలుసు, యోబుని ఏళన చేసిన విధానం తెలుసు, యోబు ఎంత భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళాడో తెలుసు కదా. దేవుడు సర్టిఫికేట్ ఇచ్చడానికి ఆయన నీతిమంతుడు, భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, పవిత్రుడు, విశ్వసనీయుడు అన్న మాటలు బట్టి యోబు ఎంత స్థాయిలో దేవుడి దృష్టిలో ఉంటే, శారీరకంగా భూలోకంలో ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఆయన అంటున్నాడు, ఈ రోజున గ్రంథంలో రాసుకోవాలనుంది, నాకు పర్మనెంట్ గా రాసుకోవాలనుంది. ఏంటో తెలుసా, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. చదవమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయింది. జాగ్రత్తగా వినండి, శరీరం చూడండి, శరీరం గురించి మాట్లాడుతున్నాడు. నా చర్మము చీలిపోయినను, తర్వాత శరీరముతో నేను దేవుడిని చూస్తా. గట్టిగా చప్పట్లు కొట్టాం. హల్లెలూయా. మట్టైనది మట్టి పనులు చేస్తున్నావా? శరీరం చూడదా? శరీరం చీకిపోయినా సరే, శరీరం అసలు ఏమి లేకపోయినా సరే, ఈ శరీరంతో నేను ఆయన చూస్తా అంటున్నాడు యోబు. ఎంత ఇంపార్టెంట్ స్టూడెంట్ శరీరానికి. అందుకే అంటాను, డోంట్ ప్లే విత్ యువర్ బాడీ. నీ శరీరంతో ఆటలాడుకోవద్దు. క్షణికమైన సుఖం కోసం ఏదో ఒక మాట చెల్లుతుంది కదా, మాట ఇసటంతో నీ లోపలున్న ఆత్మను కోల్పోవద్దు. ఆత్మతో కాపాడుకుంటేనే శరీరంతో దేవుడిని చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసం ఏంటి? మరణించినా తిరిగి ఆయన వచ్చేటప్పుడు సమాధులలో నుండి లేపబడతాను. నేను అందుకే మా నాన్న సమాధి చూసా. దేవుడు వస్తే లేవాలంటే ఎక్కడ కనిపిస్తుంది అంటే నా అంత బుర్ర అంతే కదా. నాకు ఆత్మీయ కనులతోటి ఆయన శరీరం ఎట్లా రూపొందుతుందంటే మళ్ళీ నన్ను లోయలోకి తీసుకెళ్ళాడు, ఎముకల గూడు లోయలతోటి. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఏమవుతుందంట, ప్రవచించి మా నాన్నంతా సెట్ అయి నిలబడతాడు శరీరంతో. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు మట్టి కనిపిస్తుంది అక్కడ. పిల్లరా, ఆత్మను కాపాడుకోవాలంటే శరీరంతో ఆటలాడుకోవద్దు. శరీరం చీరిపోయినా సరే, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఏదొచ్చినా సరే నాకు పర్వాలేదు. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అయిపోయినా పర్లేదు. ఇలా చెప్తున్నా, క్యాన్సర్ వచ్చినా పర్లేదు, టీబీ వచ్చినా పర్లేదు, కానీ ఆత్మ మాత్రం కాపాడాలి. ఏం చేసుకుంటావో చేసుకో. చదవమ్మా, ఇంకా ఉంది. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరో కాదు, నా మట్టుకు నేనే చూసి. సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యత. వ్యక్తిగత. మీరు చాలా మంది అనుకుంటున్నారేమో, అమ్మా నాన్న ప్రార్థన చేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్దని. నా నువ్వు మోకరించకపోతే, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, నువ్వు బాగుపడకపోతే, అమ్మా నాన్న ప్రార్థన చేస్తే ఒక సపోర్ట్ కదా. మంచి బిర్యానీ చేసినట్టున్నారు కదా ఈరోజు. చికెన్ వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ. అందుకే తొందరగా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలా బిర్యానీ చేశారండి, అక్కడ చికెన్ చేశారు కదా, అమ్మ నాన్న చేశారు. తింటేనే కదా మన కడుపు నిండేది.
తినకపోతే కడుపు నిండుద్దా? రెడీ ఉందంతా. అమ్మ వాళ్ళ ప్రార్థన అంతే, బిర్యానీ చేసి పెట్టడమే, తినటం బాధ్యత నీది. నువ్వు తినాలి. ఎవరు అనుకోద్దు పాస్టమ్మ వల్ల మేము పరలోకంకి వస్తాం, రాదు. పాస్టమ్మ ఓన్లీ ఒక దేవుడి దూత అంతే. నా పరిశుద్ధత నేను కాపాడుకుంటూ, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ మంచి పోరాటం పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నేనే చూస్తానంటున్నాడు. చదవమ్మా. మరి ఎవరినో కాదు, నేనే కళ్ళారా ఆయన చూచెదను. నేనే కళ్ళారా ఆయన చూచెదను. నాలో అంతరంగంలో కృషించినను. జరిగిన దానికి కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వారిని ఎలా సరి చేసుకోవాలో, ఎలా తరిమాలో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఈ ఆత్మను కాపాడుకోవాలంటే నేను ఏం చేయాలన్న మాటలు మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 6 ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, గలతీ పత్రిక 5:16 ఈ రెండు చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3:6. శరీరం మూలంగా జన్మించినది కాబట్టి శరీరం మూలంగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది. చాలా ఇంకా ఆడుకున్న రోజు చాలు, శరీరంతో ఆటలాడుకున్న రోజు చాలు, శరీరంతో డీల్ చేసే దినాలు చాలు చాలు. ఇదే ఈ రోజు ఆఖరి దినమైతే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అందుకని నేను శరీరంతో పుట్టినా సరే ఆత్మ మూలంగా నేను జన్మించాలి. ఆమేన్, హల్లెలూయా. రెండోదిగా చూస్తే గలతీ 5:16, గలతీ 5:16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా కుడి చేయి పైకి చెప్తారా? దేవుడు చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. దేవా, నేను ఆత్మతో నడిచే కృపను నాకు దయచేయి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదవయ్యా. 16. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలు నెరవేర్చరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింపుల్ గా చెప్పాలంటే నేను శరీరేచ్ఛలు నెరవేరుస్తున్నానంటే ఆత్మలో లేనట్టే. కాబట్టి ఈ రోజు ప్రియులారా, ఏదైనా చేసుకోండి, ఆత్మను మాత్రం పరలోకం పంపిద్దాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజుని బట్టి నీకు వందనాలు, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఆత్మతో జీవించమని, శరీరం నిష్ప్రయోజనమైన చాలా ప్రాముఖ్యమైనది మేము ఎరిగినైనా శరీరాన్ని జయిస్తూ ఆత్మను కాపాడుకుంటూ నిత్య జీవంలోకి వెళ్ళే కృపను మనం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.